అంటే థ్యాంక్ యూ. అదే ఇలాంటి వెల్కమ్ చూస్తుంటే ఏదో కొత్త మనుషులతో మాట్లాడుతున్నట్టు కానీ పరిచయం చేసుకోవాలని కానీ ఇట్లాంటివి ఏం గుర్తురావు. ఎందుకంటే మీరు రోజు ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతుంటారు, అలా రిసీవ్ చేసుకుంటారు. ప్రసాద్ ఇంటికి పంపించు. ఇక నుంచి అలారం అక్కర్లేదు, ఆటోమేటిక్ గా మైండ్ చెప్పేస్తుంది. ఐపీఎల్ అన్ని పక్కన పెట్టేయండి, చూడనివ్వకండి ఇంట్లో. థ్యాంక్ యూ. ముందుగా లేడీస్ మీ వల్ల మగవాళ్ళకి అలవాటు అయింది. అదొక వైరస్ లాగా, అదొక అడిక్షన్ లాగా. తెల్లారులేస్తే హాట్ స్టార్ లో చూసేవాళ్ళు ఎందరో ఉన్నారు. 6 గంటలు పెడతారా? ఓకే సరే, ఓకే. నేను శంకించట్లేదు. అండ్ ఈ కార్తిక్ అనే పేరు, కార్తీక దీపం అనే ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్ కానీ, అది మీకు ఎంత అడిక్షన్ మాకు ఎంత అడిక్షన్. సీజన్ 1 అది ఆ తెలియని లోటు నాకు చాలా ఉండిపోయింది. బయటికి వెళ్ళినప్పుడు 2 నెలలు గడిచిన, 3 నెలలు గడిచిన, 6 నెలలకి, సంవత్సరానికి కూడా దాని గురించే మాట్లాడటం, దాని గురించే చెప్పటం, వాళ్ళ మెమరీస్ని షేర్ చేసుకోవటం, అవన్నీ విన్నప్పుడు ఓకే ఎంత మంచి ప్రోడక్ట్ చేసాం మనం అని ఒక తృప్తి ఉంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎప్పుడు అలాంటిది మళ్ళీ మనం చేస్తాము అనే ఎదురు చూపులు చాలా ఉన్నాయి అన్నమాట. సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ సీజన్ 2 చేస్తున్నాము, చేయాలి అనే ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్. అంటే రెండో థాట్ లేకుండా ఓకే ఇది చేసేస్తున్నాం, చేయాలి, నెక్స్ట్ ఏంటి, కథ ఏంటి, అదేంటి, ఇదేంటి అని ఆ డిస్కషన్ లోకి వెళ్ళాను తప్ప ఎగ్జైట్మెంట్ లోనే ఇంకా ఉన్నాం. యాక్చువల్లీ ఇది చాలా మంది అడుగుతారు, చాలా మందికి క్వశ్చన్స్ ఉన్నాయి. కార్తీక దీపం సీజన్ 2 అంటే ఏంటి, కార్తీక్ దీప ఉన్నారు, శౌర్య అనే పేరుంది, ఇది ఆ సీజన్ కి కొనసాగింప, లేదా ఆ శౌర్య పెద్దదైపోయింది కదా, దీంట్లో చాలా చిన్నగా ఉంది, ఇంకా ముందు కదా, ఇలాంటి చాలా డౌట్లు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఇది కొత్త సీజన్, నవ వసంతం అని పెట్టాము. ఇది కొత్త కథ, పాత కథకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. అది చూసాక మీరు ఎలాగ చెప్తారు. సో కార్తిక్ అండ్ దీప 2 క్యారెక్టర్లు, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇదివరకు ఏదైతే ఉందో అలాగే ఉంటుంది, బట్ కథ కొత్తగా ఉంటుంది. డెఫినెట్ గా మీ అందరికీ నచ్చుతుంది. గ్లిమ్స్ చూసినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాకు ఇంకా ఒక బూస్ట్ ని ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ ని పెంచింది. తెలియకుండా ఒక టెన్షన్ లోపల రన్ అవుతూనే ఉంది. సీజన్ 1 అంత పెద్ద హిట్ చేశారు, అంత పెద్ద సక్సెస్ చేశారు. సీజన్ 2కి వచ్చేసరికి ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో, ఏమేమి అనుకుంటారో, లోపల చాలా మంది ఎవరి కథలు రాసుకుంటూ ఉంటారు, యూట్యూబ్ లో చూస్తూ ఉంటాము. సో ఆ కథలో ఎంతవరకు మనసులో పెట్టుకుని ఇది చూస్తారు, వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ అవుతామా లేదా అని చాలా టెన్షన్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఫస్ట్ వీక్ చూడగానే మీకు కథ ఏంటో క్లారిటీ వస్తుంది. డెఫినెట్ గా మీ అందరూ టీవీకి పోయి అంత బలమైన కథతోనే, ఎమోషన్స్ తోనే మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. అండ్ ముఖ్యంగా చెప్పాలి, మాకు ఉన్న ఇంకొక పెద్ద బలం మా స్క్రీన్ ప్లే రైటర్ అండ్ మా డైరెక్టర్ గారు. సీజన్ 1 కి వాళ్ళు ఆ కార్తీక్ దీప్ అనే కథలో సోల్ ఎంత బాగా కన్సీవ్ చేసి ఆన్ స్క్రీన్ తీసుకొచ్చారో మా డైరెక్టర్ గారు. ఆ కథలో ఎమోషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ అంత బాగా రావడానికి మా స్క్రీన్ ప్లే రైటర్ రవి గారు కారణం. సో వాళ్ళిద్దరూ మెయిన్ పిల్లర్స్ గా ఈ సీజన్ కూడా ఉండటం వి ఫీల్ లక్కీ. అండ్ అందుకే ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. ఎందుకంటే అదే సీరియల్ చూస్తూ చాలా మంది బాధపడే వాళ్ళు, కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆ వీడియోస్ కూడా చాలా వైరల్ అయినాయి ఆ టైంలో. సో అదే ఎమోషన్స్ అంతే బలంగా ఉంటాయి. అండ్ మా కొత్త డైలాగ్ రైటర్ రవి గారు,
రాజేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇది మా బలం. నేను ఇవ్వాల్సిన కొద్ది క్లారిటీ ప్రాజెక్ట్ గురించి ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా రెస్ట్ మీకున్న డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి వీఆర్ రెడీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని